ఈరోజు 40వ అన్నదాన కార్యక్రమం అక్షయ పాత్ర పేరున జరిగేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు 40వసారి అక్షయ పాత్ర అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ప్రతి పుష్యమై స్వామివారి నక్షత్రానికి పురావస నక్షత్రానికి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో విరివిగా భక్తులందరూ కూడా యథాశక్తి స్వామివారి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ నిత్య కార్యక్రమాలు జరిగేటట్టు ఇంకా స్వామివారికి జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా విపరీతంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ప్రతిసారి జరిగేటువంటి నిత్య కైంకర్యాలకి కాకుండా సంవత్సరంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకి కూడా స్వామివారి యొక్క కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్పంచుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. విశేష ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి ఈ క్షేత్రంలో చిన్న సహాయమైన సరే స్వామివారికి చేస్తే అది కొండంత ఫలితాన్ని మనందరికీ అందిస్తుందని ప్రతీతి. కావున స్వామివారి సేవలో ఇతోధికంగా మీరు తోచినట్లుగా సహాయ సహకారాలు అందించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 40వ అక్షయ పాత్ర అన్నదాన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ముందుగా స్వామివారి యొక్క నాదు నీరాజన కార్యక్రమంతో స్వామివారిని స్మరించుకున్న తర్వాత పూజాధికారులు అయిపోయిన తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం 12 గంటల నుంచి జరుగుతుంది. కావున విశేషంగా భక్తులందరూ ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై వీర హనుమాన్. జై వాసుదేవ. Govinda, 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 Govinda.
తలచేము నీ నామస్మరణము పాడేము శ్రీరామ నామము మది తలచేము నీ నామస్మరణము మది తలచేము నీ నామస్మరణము మిథిలాపురి నగరమున జనకుని ఆ సభయందున మిథిలాపురి నగర